హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసే ఉంటారు, ఇది బర్త్డే వీడియో. ఇంకా అలాగే నేను దీంతో పాటు ముందు రోజు వీడియో కూడా యాడ్ చేస్తున్నాను, బర్త్డే ముందు రోజు వీడియో. నా బర్త్డే సండే రోజు అయింది. ఇంకా సాటర్డే రోజు కాలేజ్కి వెళ్ళాం కదా, నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏదో ఒక ప్లాన్ చేస్తారు, కేక్ కటింగ్ ప్లాన్ అని అనుకున్నాం ముందే. ఇంకో ఫ్రెండ్ది కూడా ఉంది కదా నాతో పాటు, అందుకనే మా ఇద్దరిది కేక్ కటింగ్ చేపిస్తారని అనుకున్నాము. ఇంకా కాలేజ్ బస్కి వెళ్ళడం లేదన్నారు. సరే కూర్చున్న తర్వాత మనం బయటికి వెళ్దాం పదా అని కాలేజ్ బయటకు వచ్చాము. ఇంకా అలా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫోన్ చూసుకుంటే బ్యాగ్లో లేదు. ఫోన్ మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు కిలోమీటర్ నడవాల్సి వచ్చింది. ఏ ఫ్లోర్కి? ఫస్ట్ ఫ్లోరే. ఇంకా నయం అయిపోయింది, ఫస్ట్ ఫ్లోరే. ఇంకొంది, ఎవరు తీసుకోలే. ఆ సార్ దగ్గర పోయి ఉంటే ఇప్పుడు ఎట్లుండో. అది అలా జరిగింది. నేను బ్యాగ్లోనే పెట్టుకున్నాను అన్నట్టుగా బస్ ఎక్కడానికి వెళ్ళిపోయినాము. ఇంకా వాళ్ళుండి నీ ఫోన్ ఇవ్వు, నేను వీడియో తీస్తామంటే నా బ్యాగ్లో చూసుకునేసరికి ఫోన్ లేదు. ఇంకా మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాము, అంటే డెస్క్ లోపల పెట్టినాను, అది మర్చిపోయి వచ్చేసినాను అంతే. ఇంకా ఎక్కడికి వెళ్దాం అనుకుంటే వీళ్ళు మీ ఇంటికి వెళ్దాం పదా అని తీసుకొచ్చారు. ఇంటికి వచ్చి రిలాక్స్ అయిన తర్వాత మన కొత్త హెయిర్ టూల్ కొన్నాను కదా, అది వాళ్ళకి చూపిస్తుంటే అరే మంగది కర్లీ హెయిర్ కదా, స్ట్రైట్ చేసి చూద్దామని అనుకున్నాము. ఇంకా దాంతో చాలా టైం పట్టేలా ఉందని స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసాము. అంటే కొంచెం లుక్ ఏమైనా మారుతుందేమో అనుకున్నాము, కానీ అంత డిఫరెన్స్ ఏం కనిపించలేదు. ఇంకా ఇంటికి వచ్చే దారిలో మేము వస్తాం నువ్వు వెళ్ళు అంటే సరే నాకు అర్థమైపోయింది, అందుకనే నేను ఇంటికి వచ్చాను. వాళ్ళు కేక్ తీసుకొని వచ్చారు. ఇంకా కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేద్దాం, ఎక్కడ కట్ చేద్దామంటే బెడ్లోనే కట్ చేద్దామని నా బెడ్లోనే కట్ చేసాము ఇద్దరం కలిసి. అది పోనీ, అరే రియాక్ట్ అవుతుంది అది. అండ్ నా స్వీటెస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చిన సర్ప్రైజ్ ఇది. మా ఇంట్లోనే నాకు సర్ప్రైజ్ చేయడం అనేది ఇదొక క్యూట్ మెమొరీలా ఉండిపోతుంది. ఇంకా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ కేక్ తినేసాము. ఒకటేమో వెజ్ కేక్ తీసుకొచ్చారు, ఇంకొకటేమో నార్మల్ది తీసుకొచ్చారు. అంటే సాటర్డే నేను నాన్ వెజ్ తిననని వెజ్ కేక్ తీసుకొచ్చారు. 2 కేక్ల పైన ఇద్దరు పేర్లు రాశారు. అలా అన్ని ముచ్చట్లు అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వచ్చి కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ ఆల్సో ఇంట్రడక్షన్ వీడియో కూడా చిన్నగా తీసాము, ట్రై చేసాము. నేను ముందు అప్లోడ్ చేసే ఉంటాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు నా బర్త్డే వ్లాగ్ అంతా రాబోతుంది. అండ్ నేను ఇలా పొద్దున్నే రెడీ అయిపోయాను. ఇంకా ఇప్పుడే హెయిర్ అంతా నీట్గా బ్లో డ్రై చేసుకున్నాను. అండ్ షో యూ మై డ్రెస్. అంత బాగా కనిపించట్లేదు, నేను సింగిల్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అండ్ నేను నా ఫ్రెండ్ మూవీకి వెళ్దామని అనుకున్నాము. ఇంకా అందుకనే రెడీ అవుతున్నాను. ఐఎమ్ సీయింగ్ ఇప్పుడే ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. నా దగ్గర మంచి వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ అంటే ఇవి ఉన్నాయి. లైక్ నా డ్రెస్కి మ్యాచ్ అవుతుందని నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను, కానీ కొంచెం వియర్డ్గా ఉంది.
స్కిప్ చేసేయండి. అండ్ ఇయర్ రింగ్స్ అనుకున్నాను, ఇది 4 చాయిస్ ఉండే. నాకు ఎందుకో ఇవే సింపుల్గా అనిపించినాయి, అంటే పొద్దునంతా క్యారీ చేసినా నాకు ఏం అనిపించదు అనిపించింది. ఇంక ఇవే పెట్టుకున్నాను. ఇటుగా కొంచెం రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇయర్ రింగ్స్ మళ్ళీ ఇవి మార్చినాను, అవి ఎందుకో కొంచెం మరీ సింపుల్గా అనిపించినాయి. ఇంక ఇవి కొంచెం బ్లింకింగ్ లాగా ఉన్నాయని ఇవి పెట్టుకున్నాను. మాయిశ్చరైజర్ అప్లై చేశాను అండ్ ఇప్పుడు సన్ స్క్రీన్. పైకి కిందకి ఎక్కలేక కిందనే రెడీ అయిపోయి వచ్చాను. ఇంకా లైట్గా ఐ షాడో వేసుకుంటాను. వేసుకోలేదు. దిస్ ఈజ్ హౌ ఐ గాట్ రెడీడ్. ఇంకా చిన్నగా హెయిర్కి క్లిప్ చేస్తాను. అసలు ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే అందరం ఫ్రెండ్స్ అందరం వచ్చి లంచ్ చేసి మూవీ చూసి వెళ్దాం అనుకున్నాము. కానీ ఏమైందంటే ఒక్కొక్కరు మిస్ అవ్వకుంటూ వచ్చారు, వేరే ప్లాన్స్ ఉండి. ఇంకా మేమిద్దరం వెళ్దామా వద్దా అని అనుకున్నాము. కానీ సండే కదా, బోరింగ్ ఉంటుంది ఇంట్లో ఉంటే అని లాస్ట్కి వెళ్ళినాము. మేము వెళ్ళేసరికి 2 అయింది, అప్పుడే మూవీ టైం ఉండే. ఇంకా అలా మూవీ చూసి అంతా అయిపోయేసరికి, మూవీ అయిపోయేసరికి 4:30 అయింది. పొద్దున మేము టిఫిన్ చేసి వెళ్ళినాం అంతే. ఇంకా మళ్ళీ మూవీ టైంలో పాప్కార్న్ అండ్ కోక్ తాగాము. అలా అప్పటికే 4:30 అయింది కదా. ఇంకా పక్కనే ప్రతిమా మల్టీప్లెక్స్లోనే రెస్టారెంట్లోకి వెళ్ళి లంచ్ చేసినాము. ఫస్ట్ ఒక దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అప్పటికే ఆకలేస్తుండే, ఫుల్ ఆకలి మీద ఉన్నాం మేము. ఇంకా అదంతా అయిపోయింది. తర్వాత ఓన్లీ బిర్యానీ రైస్ తీసుకున్నాము. ఇంకా ఫుల్ పొట్ట నిండిపోయేలాగా తిన్నాము. ఇంకా మేము తినడం అయిపోయేసరికి 5:30 అలా అయింది. ఇంకా పక్కనే బస్ స్టాండ్ కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయినాం ఇంటికి. 6 o'clock వరకు నేనైతే ఇంటి దగ్గర ఉన్నాను.
అలా మీకు వీడియోలో చూపించింది కొంచెమే కానీ నా డే పొద్దున్నే స్టార్ట్ అయిపోతుంది కదా, అప్పుడు అంతా ఏం వీడియో తీయలేదు. ఇలా వెళ్దామని అనుకున్నదే చూపించాను. పొద్దున్నే 5 o'clockకి లేచాను. అంటే నేను 12 అయ్యేదాకా ఏం మేల్కొని ఉండలేదు. అంటే ఎవరు విష్ చేస్తారులే అన్నట్టు పడుకున్నాను. మా మమ్మీ నైట్ నా దగ్గరే పడుకుంది. నైట్ లేచి విష్ చేసింది. ఇంకా మళ్ళీ పడుకున్నాను. పొద్దున్నే 5 o'clockకి లేచింది అమ్మ. ఎందుకంటే వాళ్ళు వేములవాడ వెళ్దాం అనుకున్నారు నైట్. ఇంకా నేను వాళ్ళు వెళ్ళే టైంకి లేచాను. ఇంకేం వెళ్తానులే అని అలానే మెలకుతోనే కూర్చున్నాను. అసలు నిద్ర రాలేదు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి రెడీ అయ్యి ఇంట్లో అంతా పూజ చేశాను. కానీ నాకేం చేసుకొని తినాలనిపించలేదు. మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి మా నాన్నమ్మ ఉప్మా చేస్తే వెళ్ళి తిన్నాను. నేను టిఫిన్ చేసే లోపే అమ్మ వాళ్ళు వచ్చారు. అంటే అంత పొద్దున్నే దర్శనం అయిపోయింది. ఫాస్ట్గానే వచ్చారు. అసలు నేను వెళ్ళుంటే బాగుండేదని వచ్చిన తర్వాత అనుకున్నాను. ఇంకా ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూపించలేదు కదా. పొద్దున మటన్ తీసుకొచ్చాడు డాడీ. ఇంకా మేమేం తినే వెళ్ళలేదు కదా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తిందామంటే మేము తినేసరికి 5 o'clock అయింది కదా. అలా కొంచెం టేస్ట్ చూశాను. అండ్ ఈవినింగ్ బగారా చేసుకున్నాము. బగారా అండ్ మటన్ కొంచెం టేస్ట్ చూసి తిని పడుకున్నాము. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.